నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవి బాధ్యతలు, వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ గట్టుపై 500 చెట్లు నాటేందుకు కసరత్తు. ఏరుగట్ల ప్రాథమిక సహకార సంఘాలను, ఎరువుల విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావి తరానికి మంచి పర్యావరణాన్ని అందించే విధంగా దోహదపడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలోని పిర్పిరి గ్రామ శివారులో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి తరాలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని, జీవన మనుగడకు చెట్లు ఎంతో అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వెంబడి ఊర్లలో పండ్ల చెట్లు, వేప చెట్లను ఎక్కువగా ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలన్నారు. చెట్లు నరికితే అధికారులు తప్పకుండా జరిమానాలు విధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీటీఓ సాయిరాం, బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మొదలయ్యే ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో హరితహారం అనే ఒక పండగ లాంటి వాతావరణం, దాని పేరు మార్చి వన మహోత్సవంగా మార్చారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం. ప్రభుత్వాలు మారిన, పేరు మారిన, పెట్టిన మొక్కలు బతకట్లేదు, ఆ మొక్కలు పెరిగిన మొక్కలు నీడనివ్వట్లేదు, నీడలిచ్చిన మొక్కలు ఫలాలు ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవనీయ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆశయం ఏదైనా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నర్సరీలలో ఈ పనికిరాని ఎందులోకి ప్రజలకు ఉపయోగపడని మొక్కలు పెంచే బదులు ఆ నర్సరీలలో ప్రజలకు పనికొచ్చే అల్ల నేరేడు పండ్లు కావచ్చు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఒక సబ్స్క్రైబ్ చేయండి గ్రేడ్ వైజెస్ గా. ఈ పల్లెలలో ముఖ్యంగా కావాల్సింది, పల్లెలలో కూడా ఈ కోతుల బెడద ఎక్కువైపోయింది ఈ ప్రాంతంలో, ఎందుకంటే అడవులన్నీ నశించినాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా పండ్ల మొక్కలు, మర్రి చెట్లు, రావి చెట్లు, సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాల తరబడి ఉండే చెట్లని నాటించడానికి ప్రయత్నం చేయండి. రెండోది, నాటడమే కాదు, ప్రతి ఆఫీసర్ టార్గెట్ పెట్టండి. మాలాంటి ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ పెట్టండి. మీ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు బతికినాయి. ఈ రోజు మొక్కలు పెట్టడము, ఫోటోలు దిగటము, తర్వాత సంవత్సరం వచ్చేకి ఇంకొక ఊర్లో పెట్టడము, ఇదంతా ఈ డ్రామా అంతా బంద్ చేయాలి ఇప్పటి నుంచి. ముఖ్యంగా ప్రజలు మేల్కొనాలి. అధికారులు, రాజకీయ నాయకులు మీ జీతగాళ్ళు అంటే తెలివైన వాళ్ళని అనుకోకూడదు. ముఖ్యంగా మీ పల్లెటూర్లలో ఈ వ్యవస్థ లేక ముందు కూడా, ఇట్లాంటి ప్రజాస్వామ్యం రాకముందు కూడా, వందల సంవత్సరాల ముందు మంచి చెట్లు ఉన్నాయి, మంచి అడవులు ఉన్నాయి. 33% ఉన్న అడవి ఈ రోజు 21% వచ్చింది. మీరు కూడా దయచేసి అడవులు కాపాడుకోండి, చెట్లను కాపాడుకోండి. కాపాడితే మీ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కావచ్చు, స్వచ్ఛమైన నీరు కావచ్చు. ఇవే లేని రోజు మీ పిల్లలు ఏమి తిని బతుకుతారు మీరు కూడా ఆలోచించండి. దయచేసి నీడ లేని రోజు, చెట్టు లేని రోజు, గాలి లేని రోజు, నీరు లేని రోజు ఇవన్నీ వృధా. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఒక్క చెట్టు నాటండి. దాన్ని మీ బిడ్డల్ని ఎట్లా సంరక్షించుకుంటారు, ఆ చెట్టును సంరక్షించుకోండి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సహకార యూనియన్ కార్యాలయంలో పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంటు బాధ్యులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఏఐసిసి అబ్జర్వర్ రోహిత్ చౌదరి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి, గడుగు గంగాధర్, నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సరెడ్డి, నిజామాబాద్ నగర అధ్యక్షులు కేశవేణు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుమరయ్య, బాల్కొండ సునీల్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ రెడ్డి మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఆదేశాలు సీనియర్స్ అందరికీ
కొందరు టికెట్ ఆశించిన రాని పరిస్థితుల్లో అన్ని విధాలుగా చూసి చైర్మన్ డిక్లేర్ చేసిన నిజామాబాద్ డిస్టిక్ కూడా నానాల మోహన్ రెడ్డి గారు డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను ఏదైతే సేవలు చేస్తున్నాను గతంలో కూడా కోఆపరేటివ్ సొసైటీస్ దాంట్లో కూడా చైర్మన్గా ఉంటూ డైరెక్టర్గా ఉంటుకుంటూ ఆ చేసిన సేవలు ముఖ్యమంత్రి గుర్తించి ఎవరికి ఏది చైర్మన్ ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీరికి అనుభవం కోఆపరేటివ్ వ్యవస్థలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తుందని అందుకు మోహన్ రెడ్డి నిదర్శనమని తెలిపారు. పార్టీ కష్టకాలంలో మోహన్ రెడ్డి పార్టీ జెండాను భుజాలపై మోస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకున్నారని, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు అనే ప్రక్రియలో తన వంతుగా పూర్తి మద్దతు తెలిపారని వారు అన్నారు. మోహన్ రెడ్డికి ఇంత గౌరవం దక్కిందంటే అది ఆయన పడ్డ కష్టమని, పార్టీ కోసం పడ్డ కష్టమని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారని అన్నారు. ఈ సందర్భంగా సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పెద్దలు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీనివల్ల వీరు ఈరోజు ప్రతిపాదన స్వీకరించి ఒకరు సహకార రంగంలో, వ్యవసాయ శాఖలో, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఈ విధంగా పలు కార్పొరేషన్లో నియామకాలు వీరి ద్వారా ఆయా కార్పొరేషన్ బలోపేతం అవుతూ ఆయా కార్పొరేషన్ ద్వారా ప్రజలకు సేవలు ఇచ్చేటువంటి మార్గం సులభంగా అయితే చెప్పినట్టు బాగుంటుంది. ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు అందుబాటు చేయడం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 30 కార్పొరేషన్లకు చైర్మన్ నియామకాలు రాష్ట్ర భాగాలు చైర్మన్ ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యులు సోదరుడు వినయ్ రెడ్డి, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి, మైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ అనిల్, వీరంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఇంకా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ పదవి రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తిగా పనిచేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ఆ నాయకులకు కూడా పేరు తెచ్చే విధంగా పనిచేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కాంతి హైస్కూల్లో పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం కాంతి గంగారెడ్డి మరియు డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థుల్లో కొత్తదనం ఏర్పడుతుందని చెప్పారు. అలాగే ఉన్నత చదువులు చదివి ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మంచి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. కాలేజీల తరహా ఫ్రెషర్స్ పార్టీలు పాఠశాలలో కూడా నిర్వహించడం విద్యార్థుల్లో సంతోషం నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. We also have to realize and recognize that the responsibilities and the roles of the teachers and the students have also changed. I request all the students to concentrate on their studies. This is just the beginning. We are not trying to push very hard. All right. Today is not the day to give messages. Today is the day to enjoy. Today is the day to welcome each other, welcome one another. I wholeheartedly welcome all the students to the school. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో యుఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా జవహర్ సింగ్, సిద్ధాల నాగరాజుతో పాటు 5 ఆఫీసర్ బేరర్స్ ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కార్యదర్శి సూరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై డివిజన్ కమిటీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇంతవరకు అందలేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. దోపిడీ చేసేవాడికి హద్దు లేకుండా పోతా ఉంది. రోజులకి దోపిడీ చేసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. దోపిడీ గురయ్యే వాళ్ళు మనమే ఉంటా ఉన్నాం. చదువు మన దేశంలో విద్యా వైద్యం ప్రతి ఒక్కరి హక్కు. విద్యా వైద్యం ఎక్కడైతే ఉచితంగా లభిస్తుందో ఆ సమాజం అత్యంత అభివృద్ధి చెందుతుంది. కానీ మన దేశం ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే మన దేశంలో విద్యని కోరుకోవాలి, వైద్యాన్ని కోరుకోవాలి. మరి దీన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఎవరి మీద ఉంది? బాధ్యత అంటే భారత పౌరులుగా, భారత విద్యార్థులు మన మీదనే ఉంది, మన భుజాల మీద ఉంది ఆ బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో యూఎస్ఎఫ్ఐ నిర్వహించేటువంటి ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పేసి ముఖ్యంగా మన ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థల మీద, ప్రైవేటు కార్పొరేట్ ఫీజుల దోపిడీ మీద భవిష్యత్తులో యూఎస్ఎఫ్ఐ నిర్వహించబోయేటువంటి ఉద్యమంలో మీరంతా కూడా కలిసి నాయకత్వంలో అడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతాం. బీడీ కార్మికులకు 4116 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమ సరిగా నడపకపోవడం వల్ల కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం జీవన భృతి అందజేయకపోతే కార్మికుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాజేశ్వర్, అరవింద్ తదితరులున్నారు. ఆ పెన్షన్ వల్ల బీడీ కార్మికులకు 4000 రూపాయలు, 4116 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున 2 సంవత్సరాల కిందనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడు ఈయన కూడా అధికారంకి వచ్చి 6 నెలలు గడిచిపోయి 7వ నెల జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అదమ్య గోచారం లెక్కనే కొనసాగుతున్న తప్ప దాన్ని అమలు చేయడం లేదు. గడిగడికి మాట్లాడేది ఏంటంటే 8వ నెల 16 తారీఖు తర్వాత నేను ప్రకటిస్తా అని చెప్తాడు. ఎన్నికల ముందే పోయి నేను ఇప్పుడే చేస్తున్నా, అప్పుడే చేస్తున్నా అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఇవాళ దాన్ని వివిధ రూపాలలో కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా నీ ప్రకటన తొందరలో చేసేసి స్త్రీ కార్మికుల్ని, అటు బీడీ కార్మికుల్ని, అటు మహిళల్ని అందరినీ కాపాడుకునే రకంగా నువ్వు అమలు చేస్తావా? మంచిది, అమలు చేయ. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామానికి చెందిన సురేష్, ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గం అడవి మామిడిపల్లి గ్రామంలో రత్నాకర్, సుభాష్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ను బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఇటీవల కార్పొరేషన్ పదవి బాధ్యతలు చేపట్టి బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్తో పాటు మానాల మోహన్ రెడ్డిలను బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో పనిచేసి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులకు కార్పొరేషన్ పదవులు రావడం ఎంతో సంతోషకరమని, రానున్న రోజుల్లో బాల్కొండ నియోజకవర్గం ఎనలేని నిధులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం వన మహోత్సవం నిర్వహించారు. 75వ వన మహోత్సవంలో భాగంగా గీతా కార్మిక వృత్తి పరిరక్షణ కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ గట్టుపై 500 ఈత చెట్లను నాటి వాటిని పరిరక్షించనున్నట్లు ఎక్సైజ్ సిఐ స్టీవెన్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ గంగాధర్, ఈజీఎస్ ఏపీఓ ఇందిరా, సచివాలయ కార్యదర్శి శ్రీధర్, గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలంలోని 2 సహకార సంఘాల ఎరువుల విక్రయ కేంద్రాలైనటువంటి ఏర్గట్ల, తాళ్లరాంపూర్, బాల్కొండ గ్రామాలను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ ఈ పాస్లో ఉన్న ఎరువుల బస్తాలకు భౌతికంగా ఉన్న బస్తాలను ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేశారని సిబ్బంది తెలిపారు. ఎరువుల బస్తాలను ఖచ్చితంగా ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని, అలా కాకుండా నేరుగా అమ్మకాలు జరిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏడీఏ మల్లయ్య, ఎంఏఓ లావణ్య, ఏఈఓ సాయి సచిన్, సంఘం కార్యదర్శులు గణేష్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ పదవిని చేపడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లామన్నారు. ఆయన రాష్ట్ర స్థాయి పదవి చేపట్టడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మానాల మోహన్ రెడ్డి గారు స్వీకరించడం జరిగింది. దానికి సన్మాన కార్యక్రమానికి హైదరాబాద్ రావడం జరిగింది. జై కాంగ్రెస్, జై తెలంగాణ. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర, బీసీ హాస్టల్ వార్డెన్ భోజేందర్ సమక్షంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజన్ వ్యాధులపై పిల్లలకు అవగాహన కల్పించడం జరిగిందని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున దోమలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తొట్టిలలో, గుంతలలో నీటి నిల్వలు ఉండకుండా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ భోజేందర్, వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర, ఆరోగ్య సిబ్బంది, లత, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మరియు అక్లూర్ గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి చెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి తిరిగి 3 మొక్కల చొప్పున మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి పల్లె ప్రకృతి వనం విజిట్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అని తనిఖీ చేశారు. అక్లూర్ గ్రామ పంచాయతీలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, అమినాపూర్ గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాన్ని విజిట్ చేసి ఆ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారని ఏపీఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వరూప, శ్రీను, సుకేష్, పంచాయతీ సెక్రటరీలు వినోద్, అరుణ్, విపుల్, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, రాజేశ్వర్, గంగాధర్ పాల్గొన్నారు. 2739/2024 గల రిజిస్ట్రేషన్ నంబర్ గల భూమిని బాల్కొండ మండల కేంద్రంలోని కొందరు వ్యక్తులపై తహసీల్దార్ తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు మరియు ముదిరాజ్ మరియు రజక సంఘ సభ్యులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాల్కొండ మండల కేంద్రంలో 1403, 1417 గల ఎకరం 16 గుంటల భూమి అదే గ్రామానికి చెందిన నర్సుబాయ్ పేరిట రిజిస్టర్ కిరణ్ కుమార్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని, వాస్తవానికి పలు కుల సంఘాలకు సంబంధించిన స్థలాన్ని ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించారు. డబ్బులకు కకృతిపడి తప్పుడు రిజిస్ట్రేషన్ వారిపై చర్యలు తీసుకోవాలని, తిరిగి తమ భూమిని తమపై రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల సభ్యులు, నాయకులు తదితరులున్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ హైస్కూల్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాక్లూర్ మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా హైస్కూల్ నిర్మాణం చేపడుతున్నారని, హైస్కూల్ విద్యార్థులకు క్లాసులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షిఫ్టుల వారీగా నిర్వహిస్తున్నారని, సరిగ్గా క్లాసులు జరగడం లేదని, ఇటు హైస్కూల్ విద్యార్థులకు జూనియర్ కళాశాల విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని, ఎంఈఓ అన్ని ప్రభుత్వ పాఠశాలను తనిఖీలు చేయాలని, బుక్స్ డ్రెస్సులు అందరికీ సకాలంలో ఇవ్వాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ నిర్మించాలని, మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల పీడీఎస్సీ నాయకులు దేశెట్టి స్నేహిత్, వంశీ, రాజు తదితరులు ఉన్నారు. షిఫ్ట్ కొనసాగుతుంది. దీనివలన విద్యార్థులకు ఈరోజు పాఠాలు మొత్తం కూడా సకాలంలో పూర్తి కావడం లేదు, సిలబస్ కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పాఠాలు కూడా పూర్తి కావడం లేదు. దీనివలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈఓలు తనిఖీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కప్పతల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేటుగా కురవడంతో వర్షాలు తొందరగా కురవాలని గ్రామంలో తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న కప్పతల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలం తాళరామడుగులో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు లేటు కురవడం వలన మేము ఈరోజు మా పూర్వత ఆనవాయితీ కప్పతల్లి అనే నినాదంతో కప్పతల్లి ఆడుతున్నాము. రామడుగులో వర్షాలు లేటు రావడంతో వర్షాలు సమృద్ధిగా బాగా వర్షాలు పడి పాడి పంటలు అన్నీ బాగా పండాలని, మంచిగా ఉండాలని మా యొక్క రామడుగు మండలము, సిరికొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంగా భారీ వర్షాలు కురవాలని చెప్పేసి ఈరోజు కప్పతల్లి ఆడుతున్నాము. అందరము ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవి బాధ్యతలు, వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ గట్టుపై 500 చెట్లు నాటేందుకు కసరత్తు. ఏరుగట్ల ప్రాథమిక సహకార సంఘాలను, ఎరువుల విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.